హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక బాగా సరదా కథ విందాం. బుజ్జికోతి ఇంట్లో ఒకరోజు. అబ్బో, భలే సందడిగా ఉంది. అంతా హడావిడి పండగలా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ల ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, వాళ్ల బంధువు గురవయ్య అంకుల్. ఆయనొక పెద్ద గొరిల్లా. చాలా మంచోడు, కాని ఆయన పొట్ట ఉందే, అబ్బబ్బబ్బా, ఒక పెద్ద డ్రమ్లా ఉంటుంది. పాపం మన బుజ్జీకి మాత్రం గురవయ్య అంకులొస్తున్నారంటే చాలు గుండెల్లో దడదడ మొదలైంది. ఎందుకు తెలుసా? అంకులొక్కసారి నోరు తెరిస్తే చాలు ప్లేట్లో ఉన్న గారెలు, అరిటిపండ్లు అన్నీ ఫట్మని మాయమైపోతాయి. బుజ్జి కంగారుకి అస్సలు కారణమేంటంటే తనకి ప్రాణం కన్నా ఇష్టమైన ఖర్జూరాల డబ్బా. అయ్యో, అంకుల్ కంటపడితే ఒక్కటంటే ఒక్క ఖర్జూరం కూడా మిగలదు అని మన బుజ్జికి భయం వేసింది. ఇంకేముంది, ఆ డబ్బాని ఎక్కడ దాచాలా అని ఇల్లంతా వెతకడం మొదలుపెట్టింది. మొదట మంచం కింద దాద్దామనుకుంది. చచ్చే, నాన్న చూసేస్తారేమో అని భయం. సరే, కిటికీ మీద పెడదామనుకుంది. అమ్మో, కాకులొచ్చి ఎత్తుకుపోతే ఎలా అనిపించింది. చివరికి మన బుజ్జికొక అదిరిపోయే ఐడియా వచ్చింది. తన స్కూల్ బ్యాగ్లో ఆ డబ్బాని పెట్టేసి ఏమీ తెలియనట్టు అమ్మమ్మో ఎంత మాయకంగా కూర్చుందో. ఇంతలో బయట ధప్ ధప్ అని పెద్ద అడుగుల శబ్దం. ఎవరో వచ్చారు. ఇంకెవరు, మన గురవయ్య అంకుల్ వచ్చేశారు. వస్తూనే అమ్మ ఇచ్చిన టీ తాగి పక్కనే ప్లేట్లో ఉన్న బిస్కెట్లన్నీ అలా ఒకేసారి నోట్లో పోసేసుకున్నారు. అన్నీ మాయం. అంకుల్ ఆ స్పీడ్గా తినడం చూసి మన బుజ్జికళ్ళు ఇంత పెద్దవయ్యాయి. అయ్య బాబోయ్, ఈ స్పీడ్లో తింటే నా ఖర్జూరాల డబ్బా పనైపోయినట్టే అని తన బ్యాగ్ వైపు చూస్తూ గజగజా వణికిపోయింది. ఇక పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అమ్మ వేడివేడి ఇడ్లీలు పెట్టింది. బుజ్జి తన ప్లేట్లో రెండే వేసుకుని చట్నీ కోసం అటూ ఇటూ చూసే లోపే అంకుల్ ఒకేసారి 10 ఇడ్లీలను నోట్లో వేసుకున్నారు. అవి ఎలా వెళ్లాయో తెలుసా? వాక్యూమ్ క్లీనర్ గాలిని పీల్చినట్టు ఫుస్ అని అంకుల్ నోట్లోకి దూరిపోయాయి. మధ్యాహ్నం భోజనం టైంలో అయితే బుజ్జి తనకిష్టమైన మామిడిపండును అంకుల్ చూడకుండా మెల్లగా చంకలో దాచేసుకుంది. కాని అంకుల్ ముక్కుకి వాసన తెలిసిపోయింది. ఏంటి బుజ్జీ, మంచి మామిడిపండు వాసన వస్తోందే అని అడిగారు. అంతే, మన బుజ్జి కంగారు పడకుండా అబ్బే, అది మామిడిపండు కాదంకల్, నేను వేసుకున్న కొత్త సబ్బువాసన అని కవర్ చేసేసింది. అంకుల్ కూడా పాపం అవునా అని నమ్మేసి కడుపు నిండా భోజనం చేశారు. భోజనం తర్వాత అంకుల్ హాల్లో పడుకుని గుర్ర్ అని గురక పెట్టడం మొదలుపెట్టారు. ఆ గురకకి ఇల్లంతా భూకంపమొచ్చినట్టు ఊగిపోతోంది. ఇదే మంచి సమయం అని మన బుజ్జి మెల్లగా అంకుల్ పక్కనుంచి వెళ్తుంటే అంకుల్ ఒక్కసారిగా పూ అని గట్టిగా గురకపెట్టారు. అంతే, ఆ గాలికి బుజ్జి గిర్రున తిరిగి పక్కనే ఉన్న గడ్డివాంలో పడిపోయింది. పాపం. సాయంత్రం అంకుల్ లేచి బుజ్జి దగ్గరకొచ్చి, ఇర బుజ్జిగా ఎలా ఉన్నావ్ అని ప్రేమగా వీపుమీద గట్టిగా చెరిచారు. ఆ దెబ్బకి బుజ్జి బ్యాగ్లో ఉన్న ఖర్జూరాల డబ్బా టప్పని సౌండ్ చేసింది. ఏంటా సౌండో అని అంకుల్ అడిగితే బుజ్జి వెంటనే ఏం లేదంకుల్, నా స్కూల్ బుక్స్ మాట్లాడుకుంటున్నాయి అని చెప్పేసింది. అబ్బా, ఏం అబద్ధం చెప్పిందో చూశారా? సాయంత్రం అవ్వగానే అంకుల్ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. మన బుజ్జి హమ్మయ్యా, నా ఖర్జూరాలు సేఫ్ అని ఒక పెద్ద నిట్టూర్తు విడిచింది. కాని వెళుతూ వెళ్తూ అంకుల్ ఆగారు. ఆయన తనతో తెచ్చిన ఒక పెద్ద మూటను తీసి టేబుల్ మీద పెట్టారు. ఒరే బుజ్జిగా, నీకోసం కొండ మీదనుంచి స్పెషల్గా తేనె అరిసెలు, జీడిపప్పులు తెచ్చాను. నువ్వొక్కడవే తినకు, అమ్మా నాన్నలకు కూడా పెట్టి అందరూ కలిసి తినండి అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయారు. ఆ మూట విప్పి చూస్తే అబ్బో, అందులో ఉన్నవి బుజ్జి దాచుకున్న ఖర్జూరాల కన్నా 100 రెట్లు రుచిగా ఉన్నాయి. అప్పుడు మన బుజ్జికి తన తప్పు తెలిసొచ్చింది. అయ్యో, అంకుల్ నాకోసం ఇంత మంచివి తెస్తే నేనేమో నా చిన్న డబ్బా కోసం ఇంత పిసినారిలా ఆలోచించానే అని సిగ్గుపడింది. వెంటనే తన ఖర్జూరాలను బయటకు తీసి అంకుల్ తెచ్చిన అరిసెలను కూడా కలిపి అమ్మా నాన్నలతో కలిసి చాలా ఆనందంగా పంచుకుని తిన్నది. పంచుకుంటేనే పండగ, దాచుకుంటే కాదు. ఇలాంటి సరదా కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.